అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. అధికార కాంగ్రెస్ లో అగ్గి రాజుకుంది. అరెస్టులు, మాటల తూటాలతో దుమారం రేగుతుంది. హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. కొండా సురేఖ ఇంటికి పోలీసులు అసలు ఎందుకు వెళ్లారు? ఒక మంత్రి ఇంటికి అర్ధరాత్రి అంత అత్యవసరంగా ఎందుకు వెళ్ళినట్లు ఇప్పుడు ఇవే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. నిన్న రాత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్టు చేసేందుకు పోలీసులు మఫ్టీలో మంత్రి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు మంత్రి కూతురు సుష్మిత. అయితే విధుల నుండి తొలగించిన ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసేందుకు వచ్చామని చెప్పడంతో సుష్మిత ఫైర్ అయ్యారు. అయితే ఈ అసలు మాజీ ఓఎస్డీ సుమంత్ ఏం చేశారు? ఎందుకు ఈ అర్ధరాత్రి అరెస్టులు? అసలు ఏం జరిగింది కాంగ్రెస్ లో? కొండా సురేఖ కుమార్తె సుష్మిత వర్సెస్ పోలీసులు అన్నట్లుగా జరిగింది రాత్రి జరిగిన హైడ్రామా. సుష్మిత పోలీసులపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి దగ్గర జరిగిన పరిణామాలపై మాట్లాడారు మంత్రి కొండా సురేఖ. అదే సమయంలో మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను మంత్రి కొండా సురేఖకు సుష్మిత వివరించారు. ఆ తర్వాత కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సుమంత్ కూడా కారులోనే ఉన్నారు. పొన్నం ఇంట్లో లేకపోవడంతో మంత్రి వెనుదిరిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొండా సురేఖ కూతురు సుష్మిత ఏకంగా సీఎంనే టార్గెట్ చేశారు. అయితే ప్రస్తుతం కొండా సురేఖ ఎక్కడ ఉన్నారు? వరంగల్ వెళ్లారని చెబుతున్న హైదరాబాద్ లోనే మంత్రులను కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓఎస్డీ సుమంత్ను కాపాడే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ వద్ద కాంట్రాక్టు పద్ధతిలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు సుమంత్. అయితే అతనిపై పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది. అయితే మంత్రినైనా తనకు సమాచారం ఇవ్వకుండానే సుమంత్ను ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గన్నుతో బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ కోసం గాలిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్లోని సురేఖ నివాసానికి బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు. మఫ్టీలో ఉన్న వారిని గేటు వద్దే అడ్డుకున్న మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. పోలీసులను ఇంట్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఏమిటిది? ఎక్కడున్నాం? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నామా? మరో గవర్నమెంట్లో ఉన్నామా? రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? ఏమనుకుంటున్నారు? మీకు పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? పోలీసులు అయితే మఫ్టీలో ఎందుకు వచ్చిండ్రు? సుమంత్ ఏం తప్పు చేసిందని ఇంటికి వచ్చిండ్రు? మీ దగ్గర ఆయన బెదిరించినట్లు ఆధారాలుంటే వీడియోనైనా చూపెట్టండి. రాత్రిపూట మా ఇంటికి పోలీసులను పంపుడు, ఆ మూలకు ఈ మూలకు కాపలా పెట్టుడు ఏందిది? ఏమనుకుంటున్నారు అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరే చూడండి అయ్యా, మేము చేసింది ఏంది? మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప, మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప. హుజూర్ నగర్ బెదిరింపుల కేసులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకే వచ్చామంటూ పోలీసులు తెలపడంతో సురేఖ అక్కడి నుంచే ఉత్తమ్కి ఫోన్ చేశారు. అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మంత్రి తెలపడంతో సురేఖ పోలీసులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కుమార్తె ముఖ్యమంత్రిని, ఆయన చుట్టూ ఉన్న నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. బీసీలమైన తమపై రెడ్లు అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని, తమ కుటుంబంపై పగబట్టారని తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరుగా ముఖ్యమంత్రి పేరునే ప్రస్తావిస్తూ ఆరోపణలకు దిగారు. సీఎం చుట్టూ ఉన్న ఫహీం లాంటి నేతల సంగతేంటి? వాళ్ళ మీద చర్యలు తీసుకోరు కానీ అమాయకుడైన సుమంత్ను అరెస్టు చేసేందుకు వస్తారా అంటూ ప్రశ్నించారు. మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తలు? సీఎం ఇచ్చిండా పిస్తలు? అంతే, సీఎం ఇచ్చిండు, రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి. సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు చేసినా కూడా రోహిన్ రెడ్డి, సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలి. అంటే ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్టల్ ఉంది అని అంటే కొండా మురళి ఇచ్చిందని అంటారే మరి? అదే చెప్తున్నా కదండి. అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆయన ఆఫీస్లో కూర్చొని సుమంత్ని పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్. సీఎంఏ ఇచ్చుంటాడు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. రేవంత్ రెడ్డి సోదరులపైన మంత్రి కుమార్తె మండిపడ్డారు.
తిరుపతి రెడ్డికి కొండారెడ్డికి గన్మెన్లు ఎందుకు ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారని వాళ్లకు గన్మెన్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తేనే రోహిన్ రెడ్డి సుమంత్ను పిలిచాడు. ఆ రోజు ఆయన వెళ్లి వారితో మాట్లాడి వచ్చేశాడు. అంతకు మించి ఏమీ జరగలేదు. ఈ రోజు సుమంత్ మీద తప్పుడు కేసు పెట్టి కావాలని వేధిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మా ఇంటి మీదకే వచ్చారంటూ సుస్మిత మీడియాతో మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఎందుకు పడ్డారని ప్రశ్నించారు. తాము బీసీలం కాబట్టే రెడ్లందరూ తమను టార్గెట్ చేశారని ఆరోపణలు చేశారు. అయితే రాత్రి 10 గంటలకు కొండా సురేఖ ఇంటి వద్ద మొదలైన హైడ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది. పోలీసులతో వాగ్వాదం కొనసాగుతుండగానే మీడియా అక్కడికి చేరుకుంది. మీడియా ముందే సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమంత్ జోలికొస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. సుమంత్ విషయమై తాను చర్చించుకొని గురువారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆమె తెలిపారు. ఈ రోజు సుమంత్ మీద కేసు పెట్టి అర్ధరాత్రి మా ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్టు చేయాలని చూస్తున్నారు. లేకపోతే మహిళా పోలీసులను వెంట తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని సుష్మిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఉద్రిక్తత మధ్యలోనే సుమంత్ను తన కారులో ఎక్కించుకొని సురేఖ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సుమంత్ను తోడుకొని అర్ధరాత్రి వేళ ఆమె మంత్రి పొన్నం ఇంటికి వెళ్లారని, పొన్నం అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి నుంచి సురేఖ వెనుతిరిగారని సమాచారం. నెల రోజులుగా వరంగల్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. మేడారం పనుల విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటికి వరంగల్ జిల్లా మంత్రులు సురేఖ, సీతక్క మధ్య విభేదాలు పొడసాగాయి. అయితే పొంగులేటికి తోడుగా సీఎం రంగంలోకి దిగడంతో సీతక్క సైలెంట్ అయ్యారు. కానీ మంత్రి సురేఖ మాత్రం తన నిరసనను తెలియజేస్తూనే వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రినైనా తనకు తెలియకుండా టెండర్లు ఎలా ఖరారు చేస్తారంటూ ఆమె తన ఆగ్రహాన్ని బాహాటంగానే వ్యక్తపరిచారు. జిల్లా వ్యవహారాల్లో పొంగులేటి అతిజోక్యంపై విమర్శలు గుప్పించిన సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటనకు ఆమె దూరంగా ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ పర్యటనకు వచ్చారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు ముఖ్యమంత్రి హాజరైనప్పటికీ కొండా సురేఖ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఓరుగల్లు రాజకీయ చర్చ కొనసాగుతుండగానే మంగళవారం సాయంత్రం సురేఖకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఓఎస్డీని తొలగించడం, 24 గంటలు గడవక ముందే అరెస్టుకు సిద్ధమవడం, అది ఏకంగా మంత్రి ఇంటిపైకే పోలీసులను పంపడం ఆసక్తికరంగా మారింది.